నమస్కారం వీక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం, విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మి మండపం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా వరలక్ష్మి వ్రతం నోచుకున్న మహిళలు, పలు దేవాలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులు, క్రిక్కిరిసిన ఆలయాలు. రేణిగుంటలోని పలు బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ, లీగల్ అథారిటీ అధికారుల తనిఖీలు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్న ఆహార పదార్థాల స్వాధీనం. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. 21 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆసీనులను చేశారు. అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరాకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నూలు ప్రోగులతో తయారు చేసిన 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని, మహాత్మ్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత, ఆచరించాల్సిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించారని, వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగళ్య సౌఖ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహామంగళ హారతితో వరలక్ష్మి వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించామన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టీటీడీకి చెందిన 52 ఆలయాల్లో 8 లక్షల గాజులు, 1.6 లక్షల కంకణాలు, 1.6 లక్షల పసుపు దారాలు, 1.6 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించామన్నారు. కాగా టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 40 మంది సిబ్బంది, 3 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల 30,000 కట్ ఫ్లవర్స్తో 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో బత్తాయి, ఆపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింది భాగంలో 2 వైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో పుష్కరిణి వద్ద, వాహన మండపం వద్ద, ఫ్రైడే గార్డెన్స్, తోలప్ప గార్డెన్స్ వద్ద కలిపి 5 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ ఎక్స్-అఫిషియో మెంబర్ దివాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, విజిఓలు సురేంద్ర, రామ్కుమార్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ రమేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి దేవాలయం తిరుచానూరు చాలా పవిత్రమైన దేవాలయం. మహాలక్ష్మి అమ్మవారు పద్మసరోవరంలో పద్మావతి అమ్మవారిగా వెలిశారు. ఇక్కడ ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసం ఆస్థాన మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. 500 పైగా భక్తులు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎస్యూబీసీలో ఎంతోమంది లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. సౌభాగ్యం అనే ఒక మంచి కార్యక్రమం కూడా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. 2012లో సౌభాగ్యం అనే కార్యక్రమం ప్రారంభించినప్పటికీ టీటీడీలో తర్వాత అన్ని దేవాలయాల్లో చేయడం అనేది జరగలేదు. ఈసారి ప్రత్యేకంగా టీటీడీలో ఉన్న 51 పెద్ద దేవాలయాలన్నింటిలో కూడా సౌభాగ్యం అనే కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో 36,000 మందికి ఈ గాజులు, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 51 దేవాలయాల్లో కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్యూబీసీలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రచారం చేయడం జరిగింది. ఈ నెల ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. శుక్రవారం ఈవో ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏర్పాట్ల విషయంపై స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందుల వారి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, ఉభయదారులతో కలిసి సమావేశం నిర్వహించామన్నారు. 21 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రోజు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ నెల 27వ తేదీ నుంచి అనగా వినాయక చవితి మొదలు సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిల్లో ముఖ్యంగా మనకి 27వ తారీఖున వినాయక చవితి కాబట్టి అధిక సంఖ్యలో మనకి భక్తులు వచ్చే అవకాశం ఉంది. మనకి నిన్న అంటే 5వ తేదీన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు అందరూ జిల్లాధికారులు అందరితో కలిసి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతృప్తిగా దర్శనం జరిగి అందరూ కూడా భక్తులు సంతృప్తికరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో జిల్లా అధికారులందరినీ కూడా చవితితో పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా 3, 9న మనకి ఇంపార్టెంట్ అయిన రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీన మనకి పుష్పపల్లకి ఉంది. 16వ తారీఖున మళ్ళీ తెప్పోత్సవం ఉంది. ఈ 4 రోజుల్లో మనకి ఎక్కువ మంది భక్తులు మనకు వస్తారని ఊహిస్తున్నాం. సో రెగ్యులర్గా కూడా సుమారుగా 50,000 వరకు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో, ప్రత్యేక ఉత్సవాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరి కోసం కూడా కొద్దిగా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేయడము, వారి కోసము వారి యొక్క పరిసరాలన్నీ కూడా కొద్దిగా శుభ్రంగా ఉంచడం కోసం ఎక్కువ శానిటేషన్ సిబ్బంది డిప్లాయ్ చేస్తున్నాం. డిపో గారు కూడా జిల్లా కలెక్టర్ గారికి నిన్న నివేదిక ఇచ్చారు. పక్క మండలాల నుంచి కానీ పక్క గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది శానిటేషన్ సిబ్బందిని మనకి సహాయంగా పంపిస్తున్నారు. మనం కూడా ఎక్కువ మందిని కొద్దిగా అదనంగా కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా అన్నదానం కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకంగా కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ నుంచి కూడా మంచి సహకారం మనకి లభిస్తుంది ఇప్పటికి కూడా. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు కూడా వాళ్ళ యొక్క కృషి కూడా చాలా అవసరం. ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈ వెహికులర్ ట్రాఫిక్లో
చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. చాలా దూరం నుంచి వెహికల్స్ అన్నీ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని ప్రాపర్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టించడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్గా పంపించడం, ఈ యాక్టివిటీస్ని పోలీస్ డిపార్ట్మెంటు చాలా దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి కూడా మళ్ళీ అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఈ లొకేషన్స్ అన్నీ ఈరోజు కానీ రేపు కానీ చూసే అవకాశం ఉంది, పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా భక్తులందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపు నుంచి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయదారుల మీటింగ్ కూడా జరిగింది. ఆ ఉభయదారులు కూడా అందరూ కూడా వారి వారి వాహనాలకి ఏ రోజు రావాలి, ఏ రోజు వాళ్ళ వాహనం ఉంటుంది, అదేవిధంగా ఎన్ని గంటలకి అభిషేకం ఉంటుంది, ఎన్ని గంటలకి ఊరేగింపు ఉంటుంది, ఇది కూడా వాళ్ళతో డీటెయిల్గా చర్చించిన తర్వాతనే మనం ఆహ్వాన పత్రికని ముద్రించుకోవడం జరుగుతుంది. వారి యొక్క పూర్తిగా పరిశీలించి వారు అనుమతి ఇచ్చిన తర్వాతనే ఆహ్వాన పత్రిక ముద్రిస్తున్నాం. దీని తర్వాత ఈ ఆహ్వాన పత్రిక ముద్రణ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులను తీసుకెళ్ళి మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామరెడ్డి గారు మన ఈ అభివృద్ధికి అంతా పాటుపడుతున్నటువంటి నారా లోకేష్ గారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. రెవెన్యూ శాఖ మంత్రి అందరు మంత్రివర్యులను కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి. ఈ మన టెంపుల్ అభివృద్ధికి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మన మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులతో డిస్కస్ చేసిన తర్వాత కొత్తగా స్టార్ట్ చేస్తున్నటువంటి అన్నదానం కానివ్వండి, అదేవిధంగా కొత్తగా ఏర్పాటైనటువంటి మన ఆర్చి అలాంటి వాటిని కూడా ప్రారంభోత్సవానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పటికే మనకి అన్ని కలర్స్ వేయడము, సున్నం కొట్టడం లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టాము. అన్నదానం యొక్క నిర్మాణం పూర్తయింది. దాంట్లో మన బెంచెస్, అదేవిధంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ 27వ తారీఖున వినాయక చవితి రోజున అన్నీ అనుకూలిస్తే మనం అన్నదానం యొక్క కూడా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాలు ముందు, తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా మీరందరూ కూడా దీన్ని ప్రాచుర్యం కల్పిస్తారని ఆశిస్తాను. ఈ నెల ఆగస్టు 27వ తేదీ నుంచి 21 రోజుల పాటు జరగనున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు మీడియా సహకారం అందించాలని ఆలయ ఈవో పెంచల కిషోర్ కోరారు. శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 21 రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో మీడియా పాత్ర చాలా కీలకమన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలంటే మీడియా ప్రచారం ఎంతో అవసరమన్నారు. వినాయక స్వామివారి భక్తులందరికీ బ్రహ్మోత్సవాల విశిష్టతను తెలియజేయాలని కోరారు. ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా మన మీడియా మిత్రుల ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం ఇండియాలో కూడా ఉన్నటువంటి మన తెలుగు వారికి, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన అందరికి కూడా, మన వినాయక స్వామి భక్తులందరికీ కూడా చేరాలి. దయచేసి మీడియా ద్వారా అందరికి కూడా బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతను చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఓటర్ల హక్కులను హరించే ఎస్ఐఆర్ను వ్యతిరేకించాలని సిపిఎం పిలుపునిచ్చింది. ఓటర్ల హక్కులను కాలరాసే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అమలు పరచడం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలకు రాజ్యాంగం కల్పించే ఓటు హక్కును కోల్పోతారని, ఈ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆగస్టు 8న జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. సిపిఎం నాయకులు గంధం మణి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ఎస్ఐఆర్ బీహార్లో అమలు చేశారని, దీనివల్ల సుమారు 60 లక్షల ఓట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలు పరచాలని ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విధానం అమలైతే పౌర హక్కులకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈసీ తీరును అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించిందన్నారు. ఓటరు గుర్తింపు విషయంలో ఆధార్, రేషన్ కార్డులను చేర్చకపోవడం ఆక్షేపణీయమైన విషయమన్నారు. బర్త్ సర్టిఫికేట్, ఆస్తి పత్రాలు 2011కు ముందు కులధృ
ధృవీకరణ పత్రాలను పరిగణలోనికి తీసుకోవడం సరికాదన్నారు. వీటి వల్ల ఓటర్లను తొలగించే అవకాశం ఉండడం వల్ల ఈసీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఈ ఎస్ఐఆర్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొల్లయ్య, వెంకటేష్, గురవయ్య, సంక్రాంతి వెంకటయ్య, రాధమ్మ, ప్రవళిక, జంషద్ అలీ, వెలివేంద్రం, పొన్నయ్య, ఈశ్వరయ్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ బీహార్లో అమలు చేశారు. సుమారుగా 65 లక్షల ఓట్లు తొలగించి వేయడం అనేది జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం పూనుకున్నది. ఈ విధానం అమలైతే మామూలు పౌర హక్కులకి భంగం కలిగించే అంశంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈసీ తీరు చాలా ఆక్షేపణీయంగా ఉందని చెప్పేసి అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. మామూలుగా ఈసీ సేకరించేటువంటి ఓటర్ల గుర్తింపు విషయాల్లో ఆధార్ కార్డును చేర్చకపోవడము, ఓటర్ కార్డును చేర్చకపోవడము, రేషన్ కార్డుని చేర్చకపోవడం అనేది చాలా తీవ్ర ఆక్షేపణీయము. దీనికి బర్త్ సర్టిఫికేట్, ఆస్తి పత్రాలు 2011 ముందుగా తీసుకున్నటువంటి కుల సర్టిఫికేట్లని పరిగణలోకి తీసుకుంటారు. ఇది చాలా ప్రజలకి ఓట్లని తీసేసే దానికి చాలా నష్టం చేసే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఈసీ తీరుని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. దీనిపైన పార్లమెంటు అదేవిధంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ను అమలు చేయడం ఆపేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పురాతన కాల ప్రహరీ గోడను పరిరక్షించాలని హిందూ ధార్మిక మండలి సభ్యులు గరికిపాటి రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిందూ ధార్మిక మండలి సభ్యులు గరికిపాటి రమేష్ బాబు అన్నారు. ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న గోడకు కొంత గుంత ఏర్పడడం వల్ల జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ప్రమాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కాలంలో దేవస్థానం నదీ పరివాహక ప్రాంతం ఒడ్డున ఉండడం చేత వరదలు వంటివి వచ్చినప్పుడు ప్రహరీ గోడకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా పెద్దలు మరో పురాతన గోడను నిర్మించడం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. అటువంటి పురాతన ప్రహరీ గోడకు రంధ్రం పడడం ద్వారా వాన నీరు చేరి శిథిలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కావున అధికారులు దీన్ని గుర్తించి రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాన్ని అరికట్టాలని ఆయన కోరారు. గతంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన రాయలవారి గాలిగోపురం చిన్న సమస్య కదా అని పట్టించుకోకపోవడంతో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిర్మాణాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. కావున ఆలయ అధికారులు స్పందించి ఈ గుంతను పూడ్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అతి పురాతనమైన ఆలయాల్లో శ్రీకాళహస్తి ఆలయం ఒకటి. ఈ ఆలయం గత 100 సంవత్సరాల ముందు నిర్మించిన ఆలయం. ఇలాంటి పురాతన ఆలయం 3వ గోపురం పక్కన అప్పట్లో ఆలయం నిర్మాణ సమయంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి రక్షణ కొరకు ఆ ప్రహరీ గోడకి పెద్ద గోడ నిర్మించున్నారు. ఆ గోడ పై భాగంలో కొద్దిగా సిమెంట్ పోయి ఇప్పుడు పెద్ద రంధ్రం మాదిరిగా ఏర్పడిపోయి ఉన్నది. ఆలయ అధికారులు, మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నది ఏంటంటే, ఆలయ అధికారులు ఇప్పుడు చిన్న మరమ్మతులుగా ఉండేటప్పుడే దాన్ని గుర్తించి దాని మరమ్మతులు చేయించినట్లయితే అది ఆలయ ప్రహరీ గోడకు ఉన్న ఈ గోడ రిపేర్ వల్ల బాగుంటుంది. ఇదే నిర్లక్ష్యంగా వహిస్తే మనకు గతంలో రాయలవారి గోపురం కూడా రాజగోపురము ఇదే విధంగా కొద్దిగా ఉనింది. దాన్ని పట్టించుకోక కారణం వల్ల అది కుప్పకూలి పడిపోయింది. అదేవిధంగా గతంలో ఆలయ నిర్మాణ సమయంలో ఏదైతే నిర్మించినారో అలాంటివి మరమ్మతులను అప్పుడప్పుడుకి చేయించి వాటిని మన ఆలయాన్ని రక్షించాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాం. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో చెస్ట్ రేడియాలజీ వర్క్షాప్ను రూయా హాస్పిటల్స్, ఉమెన్ హాస్పిటల్ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఈ వర్క్షాప్ను వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ అవగాహన సదస్సుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఆగస్టు 9, 10 తేదీల్లో మంగళంలోని ఆశా కన్వెన్షన్ హాల్లో ఆఫ్ఘాన్స్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని ఆఫ్ఘాన్స్ కార్యదర్శి సుబ్బారావు ఉమెన్ హాస్పిటల్లో మొదటి రోజు ట్రైనింగ్ క్లాసులో శిక్షణనిస్తూ మీడియాకు తెలియజేశారు. ఆఫ్సకాన్ 2025 అనేది అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అందరు పల్మనాలజిస్టులు కలిపి ఇక్కడ
3 రోజులు 8th, 9th, 10th కలిపి అందరూ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ కొత్తగా ఈ ఊపిరితిత్తుల్లో వచ్చిన జబ్బులు, వాటికి చికిత్సా విధానాలు, దానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా అవగాహన కల్పించడానికి మెడికల్ స్టూడెంట్స్కి, అలానే కొలీగ్ పల్మనాలజిస్ట్లకి, ఎవరైతే వీటిలో కొంచెము మెడికల్ అప్డేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ ఇక్కడ ఒక సొసైటీ, ఆప్సకాన్ని ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీకి హెడ్గా డాక్టర్ సుబ్బారావు గారు, డాక్టర్ ప్రేమానంద గారు, అలానే నేను అందరం కలిసి సో ఈ ఆప్సకాన్ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇది ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి ఇండియాలో, ఆంధ్రాలో కండక్ట్ చేస్తూ వస్తున్నాం. ఇన్ 2019లో తిరుపతిలోనే ఇదే ప్లేస్లో కండక్ట్ చేసాం. ఇప్పుడు 2025లో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆప్సకాన్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు వర్క్షాప్ రిలేటెడ్, వర్క్షాప్ అంటే థొరకోస్కోపీ అండ్ ఈబస్ అనే 2 వర్క్షాపులు. ఈ వర్క్షాపులు అంటే కొత్త చికిత్సా విధానం ఏంటి, ఈ ఊపిరితిత్తులకు సంబంధించి, ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి కొత్త చికిత్సా విధానాలు ఏంటి, వాటిలో అప్గ్రేడేషన్ ఏంటి, మనము నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మనము వాళ్ళతో సరిసమానంగా వాళ్ళకంటే ఎక్కువగా ఏమైనా చేస్తున్నామా, ఎక్కువగా చేస్తుంటే ఏం చేస్తున్నాం, వాళ్ళతో ఈక్వల్గా పోటీ పడుతున్నామా లేదని తెలుసుకోవడానికి అందరూ డాక్టర్లు ఇండియా నుంచి, ఆంధ్రా నుంచి, అలానే తెలంగాణ నుంచి అందరూ ఇక్కడ కలిసి సబ్జెక్ట్ని అనలైజ్ చేసుకొని చికిత్సా విధానాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ చేరాము. ఈ 3 రోజులు వచ్చేసి ఈరోజు వర్క్షాపు, రేపు ఆశా కన్వెన్షన్ సెంటర్లో మెయిన్ ఈవెంట్, ఎల్లుండి కూడా ఆదివారం కూడా అక్కడే ఉంటుంది. ఈ 3 రోజులు ఈ అసోసియేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ పల్మనాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి పల్మనాలజీ డిపార్ట్మెంటు మరియు పల్మనాలజిస్ట్ అసోసియేషన్ తిరుపతి ఆధ్వర్యంలో పల్మనాలజీ కాన్ఫరెన్స్ అనేది జరుపుతున్నాము. సో ఇది 6వ పల్మనాలజీ కాన్ఫరెన్స్. స్టేట్ డివైడ్ అయిన తర్వాత పల్మనాలజిస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక అప్సా అని ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు వెళ్తున్నాము. అందులో ఇది 6వ కాన్ఫరెన్స్ జరుపుతున్నాము. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమంటే, సో ప్రతి సంవత్సరము మనం వైద్య విధానాలు అయితేమి, వైద్యం కనుగొనే విధానాలు అయితేమి, ట్రీట్మెంట్ విధానాలు అయితేమి, కొత్తగా వచ్చే మార్పుల్ని ఒకసారి అందరికీ అవగాహన కల్పించడం, పల్మనాలజిస్టులు, బేసిక్ ప్రాక్టీషనర్సు, అలాగే స్టూడెంట్స్ ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. సో దీంట్లో మనకు నిష్ణాతులైన లెక్చరర్స్, సీనియర్ ప్రొఫెసర్సు అండ్ ఆ ఫీల్డ్ చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. పల్మనాలజీ అంటే ఒకటే కాదు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, బ్రాంకోస్కోపీ అని, దాంట్లో ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, క్యాన్సర్ కానీ, ఫారిన్ బాడీస్ కానీ ఇంకేమైనా ఉన్నప్పుడు వాటిని తీయడం కానీ, క్యాన్సర్ లాంటివి, టీబీ లాంటివి కనుక్కోలేనప్పుడు బ్రాంకోస్కోపీ ద్వారా కనుక్కోవడము, సో ఇటువంటివి చేస్తారు. అలాగే థొరకోస్కోపీ, నీరు ఎందుకు చేరుతుందని తెలియనప్పుడు, మామూలు సూది పెట్టి నీరు తీసినప్పుడు తెలియనప్పుడు థొరకోస్కోపీ అని పరీక్ష చేసి అక్కడి నుంచి బయాప్సీ చేయడం జరుగుతుంటుంది. సో అలాగే లంగ్ ఫంక్షన్స్, లంగ్ కెపాసిటీ ఎంత ఉందని మనకు హార్ట్ ఫంక్షన్ అంటే ఈకో ద్వారా చేస్తామో, లంగ్స్ని గట్టిగా ఊదించడము, దాంట్లో రకరకాలైన మార్పులను కనుగొని పరీక్షలు చేస్తాం. దాంట్లో మనకు లంగ్ కెపాసిటీ ఎంత ఉందని దాన్ని బట్టి ఫ్యూచర్లో ఎంత రిస్క్ ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వైద్యాలు చేయాలనే దానికి తెలుస్తుంది. సో అటువంటి దాని మీదను అలాగే ఇప్పుడు స్లీప్ మెడిసిన్ అనేది, గురక అనేది ఇంతకుముందు సాధారణమైన వ్యాధి అనుకోండి, ఇప్పుడు దానివల్ల చాలా అనర్థాలు, బీపీ లాంటివి, హార్ట్ అటాక్స్ లాంటివి, బ్రెయిన్ అటాక్స్ లాంటివి కూడా వచ్చేదానికి అవకాశం, అన్కంట్రోల్ టీబీని, అన్కంట్రోల్ బీపీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి దాని మీద ఒక వర్క్షాప్ చేస్తున్నాం. ఇలా అన్ని బ్రాంచెస్ ఆఫ్ ది పల్మనాలజీలో ఈ కొత్త వరవడులు ఏమున్నాయి, ముందు ఉన్న వాటికి ప్లేస్లో ఏమైనా వస్తున్నాయా, ముందు ఉన్న వాటిని రిఫైన్ చేస్తున్నాం అనేది కనుక్కునే దానికి ఈ కాన్ఫరెన్స్లు అనేవి జరుగుతున్నాయి. ఈ వర్క్షాపులు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు స్టూడెంట్స్కి అయితేమి, పల్మనాలజిస్ట్ ముందు పాస్ అయిపోయింటారు, బయట అవుట్ సైడ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో టీచింగ్లో రీసెంట్ అడ్వాన్సెస్ తెలుసుకునే దానికోసం ఈ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతుంటారు. ఈ వర్క్షాపులు ఏంటంటే ఇటువంటివన్నిటిని కూడా లైవ్గా చూపించి, ఇప్పుడు ఏం జరుగుతుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది లైవ్గా చూపించడం, వాటి మీద వాళ్ళకి అవగాహన కలిగించేటట్టు లెక్చర్స్ ఇవ్వడం, లెక్చర్స్ తర్వాత లైవ్గా చూపించడం, తర్వాత వాళ్ళ చేత దాన్ని ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అంటాం. అంటే వాళ్ళే ఒక మన మోడల్స్ ఉంటాయి. సో ఆ మోడల్స్లో వాళ్ళు ట్రైన్ చేస్తారన్నమాట. సో మనం లైవ్గా ఎటు చేస్తామని చూపిస్తాము, దాన్ని వాళ్ళు మోడల్స్లో ఇలా చేస్తామని ట్రైనింగ్ అవుతారు. సో సిమ్యులేషన్ అంటాం, సిమ్యులేషన్ లాగా చేస్తారు. సో ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు కూడా ఇటువంటి టెస్టులు చేసి ఊపిరితిత్తుల జబ్బుల్ని త్వరగా కనుక్కొని
ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందిస్తారనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్లు కానీ ఈ వర్క్షాపులు కానీ జరుగుతుంటాయి. ఈరోజు వర్క్షాపులకి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచే కాకుండా పీజీ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పాండిచ్చేరి 4-5 రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పీజీలు ఇంట్రెస్ట్తో రావడం జరిగింది. అలాగే లెక్చర్స్ కూడా చాలా నిష్ఠాతులైన లెక్చర్స్ వాళ్ళు కూడా వచ్చారు అదర్ స్టేట్స్ నుంచి కూడా. సో వీళ్ళందరి సహకారంతో ఈరోజు వర్క్షాప్స్ని మేము సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము. సో వీటి వల్ల ఏంటంటే వైద్యం మీద అవగాహన పెరిగి డాక్టర్లకి, వైద్యులకి మెరుగైన వైద్యాన్ని ప్రజలకి, సమాజానికి అందించగలుగుతారు. రేణిగుంటలోని పలు బేకరీలపై ఫుడ్ సేఫ్టీ లీగల్ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రేణిగుంట రమణ విలాస్ సర్కిల్లో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న బేకరీ ఫుడ్స్పై శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్ సేఫ్టీ లీగల్ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా చేస్తున్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు గత 2 రోజులుగా తనిఖీలు చేపట్టామన్నారు. అందులో భాగంగా రేణిగుంటలోని ఎఫ్బి బేకరీపై లీగల్ మెటీరియాలజీ సంయుక్తంగా తనిఖీలు చేశామన్నారు. ఇక్కడ చేస్తున్న బేకరీ వస్తువుల్లో నాణ్యత లేని రంగులను వాడుతున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న రైడ్స్కి కంటిన్యూషను ఏంటంటే మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వులు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు 20 టీములు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, 20 టీములు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ తోటి రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. నిన్న ఒక 40 హోటల్స్ ఇన్స్పెక్ట్ చేసి 35 శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. లీగల్ మెట్రాలజీ కూడా ఒక 50-60 వైలేషన్స్ ఐడెంటిఫై చేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ 20 టీములు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, 20 టీములు లీగల్ మెట్రాలజీ తోటి వివిధ మ్యానుఫ్యాక్చరింగ్, బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్, స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలు మరియు రిటైల్ యూనిట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఫయాజ్ ఈ బేకరీ ఏదో ఉంది, దానికి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. ఇప్పుడు మనం బయట చూస్తే డబ్బాల్లో కలర్ వేసినట్టు కనపడుతుంది, కానీ ఇండస్ట్రియల్ కలర్స్ వాడుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ కలర్స్ వాడి డేట్లు లేవు, ఏం లేదు, ఏం కలరో కూడా తెలియదు, దీని మీద ఎప్పుడు తయారు చేసింది తెలియదు. ఈ కలర్ డార్క్ కలర్స్ వేసి పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. డార్క్ కలర్స్ వేస్తూ ఉన్నారు. నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడి అన్హైజీనిక్ కండిషన్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్స్ తయారు చేసిన తర్వాత అన్హైజీనిక్ ఈ కలర్స్తో తయారు చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైలేషను న్యూస్ పేపర్స్, దీని కింద పైన న్యూస్ పేపర్స్ వాడుతూ ఉన్నారు. న్యూస్ పేపర్స్ వాడే ఇంకు దీంట్లో ఇదైపోతూ ఉంది ఆ వేడి దాంతో. అది చాలా ప్రమాదం. ఆ ఇంక్ ఏంటంటే కెమికల్, కంప్లీట్ కెమికల్. ఈ రంగు కెమికల్, వాడే ఇంకు కెమికల్, తర్వాత వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మైదా గేదా తీస్తే దాని మీద డేట్స్ ఏం లేవు. వీడు తయారు చేసేటానికి వాడే ముడి సరుకులు ఇవి కూడా యాజ్ పర్ FSSAI నామ్స్ ప్రకారం లేవు. తర్వాత వాడు తయారు చేసే విధానం కూడా అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి ఎక్కడ FSSAI లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా ఇంత వ్యాపారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన మేము వెరిఫై చేస్తే ఇన్యాక్టివ్గా ఉంది లైసెన్సు. ప్లస్ 3-4 సంవత్సరాల నుంచి ఈయన కట్టాల్సిన ఫీజులు కూడా FSSAI కట్టకుండా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఈయన లైసెన్స్ రెన్యూవల్ కాదు. 3-4 సంవత్సరాల నుంచి యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా, లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా వితౌట్ లైసెన్స్ ఈయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. కలర్స్ ఎక్కువ వాడుతున్నాడు కాబట్టి శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. లైసెన్స్ లేనందుకు 63 ప్రకారం నోటీస్ ఇస్తా ఉన్నాం. తర్వాత ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోమని, హైజీన్ కండిషన్ లేవని ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కండిషన్స్ అన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి యూనిట్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఎవరైనా కంప్లైంట్ చేశారు? సాధారణ తనిఖీలో భాగంగా వచ్చారు సార్? అంటే కంప్లైంట్స్ అయితే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి దీని మీద. ఎందుకంటే చాలా ఏరియాలో చూస్తూ ఉన్నారు. ప్లస్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్, కమిషనర్ గారు ఉత్తర్వులు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా రైడ్స్, స్పెషల్ రైడ్స్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇమీడియట్గా వీళ్ళ మీద శాంపిల్ కలెక్ట్ చేసి శాంపిల్ రిపోర్ట్స్ రాగానే క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నాం. తర్వాత ఇచ్చే నోటీసులు, హైజీనిక్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాం, ఆ నోటీస్ ఇస్తా ఉన్నాం. వాటి మీద చట్ట ప్రకారంగా ఏమైతే మనం చర్యలు తీసుకోవచ్చో చట్టపరంగా తీసుకోవాలని క్రిమినల్ చర్యలు మొత్తం వీళ్ళ మీద తీసుకుంటాం. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఒక 20 మండలం కాదండి, టౌన్ కానీ ఇక్కడ కానీ ఒక 20 బేకరీలు, స్వీట్ షాపులు 20 బేకరీలు అందరూ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇది చెర్రీ టూటీ ఫ్రూటీ తయారు చేసే యూనిట్స్ అన్నీ కూడా, ఎందుకంటే చిన్నపిల్లలు తినే వస్తువులు ఏ తయారు చేస్తున్నారో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. వాటి అన్నింటినీ కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఎన్ని నామ్స్ కాదండి, మా ఇన్స్పెక్టర్ ఉన్న దాని ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత రిటైల్ యూనిట్స్ చెక్ చేస్తూ ఉంటారు. లైసెన్స్ అప్లై చేసినప్పుడు లైసెన్స్ కండిషన్స్ ఫాలో చేయడానికి ఇన్స్పెక్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
అనంతరం జాయింట్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ అదేవిధంగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలపై గత 2 రోజులుగా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెటీరియాలజీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారైన శ్రీ సౌరభ్ గౌర్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో కలిసి మేము ఉమ్మడిగా ఈ రీతిగా దాడులు నిర్వహిస్తున్నాము. ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. నిన్నటి దినంలో మరి యొక్క హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మీద మరి తనిఖీలు చేశాము. ఈరోజు స్వీట్ స్టాల్స్, బేకరీస్ వీరి మీద యొక్క తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ యొక్క తనిఖీల్లో ప్రధానంగా మేము గమనించిన ఉల్లంఘనలు అంటే వైలేషన్స్ ఏంటంటే అనేక చోట్ల వెయింగ్ స్కేల్స్ వారు సరైన సమయంలో వెరిఫై చేయించుకుని వాళ్ళు స్టాంపింగ్ చేయించుకోలేదు. వాటి మీద మేము కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి హోటల్స్లో కొన్ని చోట్ల కొంత మరి ఎక్సెస్ ప్రైస్ ₹2 నుంచి ₹5 వరకు ఎక్సెస్ ప్రైస్ కూడా మేము అబ్జర్వ్ చేస్తాము. వాటి మీద కూడా కేసులు నమోదు చేస్తాము. అదే కాకుండా కొన్ని చోట్ల మరి ప్యాకేజ్డ్ కమోడిటీస్ మీద కూడా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్, ఇంకా కన్జ్యూమర్ కేర్ సెల్ డీటెయిల్స్ అంటే ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ వారు ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు మరి వారు దాన్ని పొందుపరచాలి. అవి కూడా లేవు కాబట్టి వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి స్వీట్స్ అండ్ బేకరీస్లో కొన్ని చోట్ల షార్ట్ పేమెంట్ అంటే బేకరీస్లో స్వీట్లలో కూడా మరి షార్ట్ పేమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తాం. మనకు తెలుసు కేకుల్లోనికి బాక్సులు కూడా కలిపి పేమెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల డెలిబరేట్గానే మరి ఉద్దేశపూర్వకంగానే కేకుల్లో తక్కువ పేమెంట్ మరి పెట్టి కేజీ కేక్ కింద, అర కేజీ కేక్ కింద అమ్ముతారు. వాటి మీద కూడా ఈరోజు మరి కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి వినియోగదారులు మరి ఈ యొక్క దాడులలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావాలి. కాబట్టి ఎక్కడైనా మరి వారు మేము చెప్పిన ఈ యొక్క ఉల్లంఘనలకు సంబంధించి ఏదన్నా అనుమానం వస్తే తప్పకుండా వారు టోల్ ఫ్రీ నెంబర్ 1967కి ఫోన్ చేయొచ్చు, లేదా డిపార్ట్మెంట్ వారిని నేరుగా సంప్రదిస్తే తప్పకుండా చర్యలు చేపడతాం. ఈరోజు నిన్న జరిగిన కేసులకు సంబంధించి తప్పకుండా కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. జరిమానాలు విధిస్తాము. అవసరమైన చట్టపరంగా ఏదైతే ఉందో వీటిని అరికట్టడానికి అటువంటి ప్రతి చర్యని మేము చేపడతామని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పౌరసత్వ చట్ట సవరణను దొడ్డిదారిన అమలు చేస్తున్న ఎస్ఐఆర్ను వెంటనే నిలిపివేయాలని, లేకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్ట సవరణను బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన అమలు చేయాలన్న దురుద్దేశంతో బీహార్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆ రాష్ట్ర ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకోవడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 65 లక్షల మంది ఓటర్లను ఎన్నికల ఓటర్ల జాబితా నుండి పౌరులు కాదని తొలగించడం దుర్మార్గమని సిపిఎం ఆధ్వర్యంలో రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు హరినాథ్ మాట్లాడుతూ, మనకు భారత రాజ్యాంగంలో కల్పించిన పౌరుల ఓటు హక్కును కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. బీజేపీ అధికార దాహంతో మతతత్వ ఎజెండా అమలులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుని నిరంకుశ పాలనను అమలు చేయడానికి ఎస్ఐఆర్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే కుట్ర చేస్తోందన్నారు. దీనికి నిరసనగా మైనారిటీలు, ప్రజలు, లౌకికవాదులు తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను వ్యతిరేకిస్తూ ఆవాజు సంఘం, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన ధర్నాకు దిగారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ఆవాజు సంఘం రేణిగుంట మండల కన్వీనర్ షాన్వాజ్ మాట్లాడుతూ, భారత
భారతదేశ పౌరుల్లో బీజేపీ అస్పష్టతను సృష్టిస్తోందని, మహారాష్ట్ర, బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లను కోల్పోయారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొత్త ఓటర్ల జాబితా ప్రకారం ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట చాలా ఓట్లు తొలగించబడ్డాయన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిలో అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆవాజ్ సంఘం రేణిగుంట మండల కన్వీనర్ షాన్వాజ్, పట్టణ కన్వీనర్ దిలీప్ బాషా, నిజాముద్దీన్, షబీబ్ ఖాన్, ఖాదర్ బాషా, దస్తగిరి, మహబూబ్ బాషా, అమీర్ బాషా, సిపిఎం నాయకులు సత్యశ్రీ, ఈశ్వరమ్మ, సెల్వరాజ్, రాజశేఖర్, వెంకటాద్రి, దీపా, భారతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ హాజరైన అందరు మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ విషయమైనా కూడా మనకు రాజ్యాంగపరం కానీ లేకపోతే మన రేణుగుంట ముస్లిం సోదరులకు కానీ ఇతర సోదరులకు కానీ ఒక సరైన అవగాహన కలిగిస్తూ మనము ప్రతిసారి కలిసి ఆ విషయాలు చర్చించుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకునేది ఏమంటే, ఎప్పుడు ఏ స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినా కూడా అది ఇంత మునుపు ప్రజలు సర్లే అదేదో ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉందనుకుంటా ఉంటున్నారు. కానీ మనకు మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్ అయింది. ఈరోజు బీజేపీ కూడా బీహార్ కూడా ఒక ఎగ్జాంపుల్ అయింది. దాంట్లో ప్రజలకు అందరికీ ఒక స్ట్రాంగ్ డౌట్ఫుల్ ఉంది. అండ్ దానికి ఇప్పుడు మన బేసిక్గా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇవి మనకు ఒక సిటిజన్షిప్కి ఐడెంటిటీగా ఉంది. అది కాదని చెప్పేసి మీ పాత డాక్యుమెంట్స్, బర్త్ సర్టిఫికెట్లు, ఇవన్నీ పాత డాక్యుమెంట్స్ తీసుకురామంటే మన గ్రామ ప్రజలకు కానీ చాలామంది నష్టపోతారు. దానికి స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏమంటే, బీహార్లో ఆల్ ఆఫ్ సడన్ ఒక 65 lakhs ఓటరు డిసప్పేర్ అయిపోయినాయి. సో ఇది ఒక ఎవిడెంటికల్గా ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఈవెన్ ఈ కేసు డీల్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జి అన్నారు, అయ్యా మీరు ఇవన్నీ అడిగితే నా దగ్గర కూడా లేదు, సామాన్య పౌరులు ఎలా తీసుకొస్తారనేది ఆయన కూడా అడిగారు అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ని పోగు చేయడం ఎంత డిఫికల్ట్ అనేది ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు. అయినా ఇవన్నీ తెలిసి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెషర్లో ఇవన్నీ హుటాహుటిగా చేయడం అనేది ఎంతవరకు ఒక సిటిజన్ ఒక పౌరులకి వాళ్ళకు కష్టపెట్టగా ఉంది కానీ వాళ్ళ హక్కును ఇప్పించే విధంగా లేదని. అందువల్ల ఇప్పుడు ఇంత మునుపు ఏ విధంగా అయితే మనకు సిఏఏ, ఎన్ఆర్సీకి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఖండించారో, అదేవిధంగా ఇది ఈ ఎస్ఐఆర్ అనేది కూడా సిఏఏ ఎన్ఆర్సీ ఒక రూపం లాంటిది. ఇది దీనికి ఒక డిఫరెంట్ పేరు తీసి పెట్టి దాన్ని అమలు చేస్తున్నారు. సో మనం ఏదైతే అందరూ కలిసికట్టుగా దీన్ని సిఐఏ, ఎన్ఆర్సీని ఖండించామో అదేవిధంగా అందరూ ఇది కూడా మన పని అనుకునేసి అందరూ దీన్ని ఖండించాలి. బీహార్ రాష్ట్రంలో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతాయి. అక్కడ ఎన్నికల సంఘం ఒక ఓటర్ జాబితా, అంటే గతంలో ఉన్న పాత ఓటర్ లిస్టు పెట్టుకొని చేర్పులు మార్పులు అనేది చేయడం సహజము. అటువంటిది తరహా చేయకుండా మొత్తం ఓటర్ లిస్టు అంతా పక్కన పెట్టేసి కొత్తగా నమోదు చేస్తాం. ఆ కొత్తగా నమోదు చేసే దాంట్లో కూడా ఒక మత ప్రాతిపదికన నమోదు కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఇప్పటికే వాళ్ళు ఎస్ఐఆర్ని, అంటే ఓటర్ జాబితా సమగ్ర చట్ట సవరణ పేరుతో ఇక్కడ మన ప్రజాస్వామ్యం, అంటే రాజ్యాంగం కల్పించిన ఓటరు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కల్పించే విధంగా ఈరోజు చేస్తుంది. ఇది చేయడానికి ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘమే బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 3 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే బీజేపీకి ప్రజలందరూ పట్టం కడుతున్నారు, 3 సార్లు అధికారంలో రాగలిగినారు అని అనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే బీహార్లోనే 65 లక్షల ఓటర్లని తొలగించారు. 65 లక్షల ఓటర్లు ఏ విధంగా తొలగించినారని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. నువ్వు ఓటు కార్డు చూసావా, ఆధార్ కార్డు చూసావా, రేషన్ కార్డు చూసావంటే ఇవన్నీ చూడరంట, ఇవన్నీ పక్క పెట్టేస్తారంట. వాళ్ళు చూసేది ఒకటే, డేట్ ఆఫ్ బర్త్,
నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నువ్వు నివాసం ఎప్పటి నుంచి ఉన్నావు. ఇది అంటే గతంలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్ట సవరణ సిఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అలసట వచ్చింది, పోరాటం చేశారు. అదేవిధంగా జాతీయ పౌరసత్వ రిజిస్ట్రేషన్ దాన్ని కూడా బీజేపీ అమలు చేయాలా అనుకునింది. అందుకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వీళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు స్వాతంత్రంలో పోరాటం చేసి ఇక్కడ హక్కులు సాధించుకొని రాజ్యాంగం పెట్టుకుంటే రాజ్యాంగబద్ధంగా వివరించకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కదని అప్పుడు పోరాటం చేస్తే ఎన్నిక తగ్గింది బీజేపీ. ఈరోజు ఏమంటే బీహార్ తరహాలో దేశం మొత్తంగా ఇది అమలు చేస్తామని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఎన్నికల సంఘం ప్రకటించేదానికి వాళ్ళకి ఏం హక్కు ఉందని మేము అడుగుతున్నాం. హోంశాఖ మంత్రికి దీనికి హక్కు ఉంది. ఓటర్లు నువ్వు రాజ్యాంగబద్ధంగా వివరించాలంటే ఈ పద్ధతి కాదు. అందుకోసం మేము సిపిఎంగా అదేవిధంగా ప్రజా సంఘాలు ఆవాజు, లౌకిక పరిరక్షణ వేదిక, మహిళా సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది అమలు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దీనికి బీజేపీకి తొత్తుగా అనుకూలంగా ఇది అమలు చేయండి అని అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము చెప్తున్నాం, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కన నియోజకవర్గంలో ఓటర్లు తెచ్చుకొని దొంగ ఓట్లు వేశారు. ఎట్టేశారు? వాళ్ళు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటు కార్డు లేదు, ఒక స్లిప్ ఇచ్చినారంట, ఓటు వేశారంట. ఎట్టి చేసావు? ఎంపీని గెలిపిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులు డిగ్రీ ఓటు కలిగిన వాళ్ళే ఓటేయాల. అట్టా దాన్ని ఓటర్లు ఆడవాళ్ళు వస్తే, అమ్మా నువ్వు ఏం చదివామని ఒక విలేకరు అడిగితే నేను 5వ క్లాస్ చదివాను. అమ్మా ఇది డిగ్రీ ఓటు కదమ్మా, నువ్వు ఎట్టేస్తావమ్మా అంటే అదేమో నాకు స్లిప్ ఇచ్చినారు, ఓటేస్తున్నా. మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా మారుతోంది శ్రీకాళహస్తిలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏపీ సీడ్స్ పరిస్థితి. అసలైన నష్టాలతో ఇబ్బందులు పడుతూ అతి కష్టం మీద అడుగులు వేస్తున్న ఏపీ సీడ్స్కు మిగిలిపోయిన వరి వంగడాల విక్రయాలతో మరింత నష్టాలు మూటగట్టుకునే పరిస్థితి తప్పడం లేదు. కరోనా విపత్కర సమయంలో వేలాది ధాన్యం బస్తాలు నిల్వలు పేరుకుపోవడంతో భారీ నష్టాన్ని చవిచూసిన సంస్థ మళ్లీ కొంతమేర ధాన్యం నిల్వలు మిగిలిపోవడంతో మళ్లీ నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తలకిందులైన అంచనాలతో రైతులు అవసరార్థం ఏపీ సీడ్స్ 1010 రకాల విత్తనాలు వీలైనంత మేర శుద్ధి చేసి విక్రయానికి సిద్ధం చేసింది. గత ఏడాది రబీ సీజన్లో ఆర్ఎన్ఆర్, బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ రకాలు, స్వల్పకాలిక రకాలైన ఏడీటీ 37, ఏడీటీ 43, 1001 తదితర రకాలు బాగా విక్రయించబడ్డాయి. అప్పటికే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతుల కోసం సిద్ధం చేసిన 1010 రకాలు దాదాపు 3000 క్వింటాళ్ల మేర మిగిలిపోయాయి. వంగడాలను ఒక్కసారి శుద్ధి చేశాక గరిష్టంగా 9 నెలల్లోపు వాడుకోవాలి. ఆ పైన విత్తన వంగడాలుగా వాడుకునేందుకు వీలుండదు. ప్రస్తుతం 1010 విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం గిడ్డంగుల్లో 1.20 కోట్ల రూపాయల విలువైన సుమారు 3000 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు మిగిలిపోయాయి. శ్రీకాళహస్తి నుంచి మొత్తం వేరుశనగ ప్యాడీ వచ్చేసి 80,000 క్వింటాలు వచ్చింది. మొత్తం 3,500 మంది రైతుల వరకు మనం దీని ద్వారా ప్రొక్యూర్ చేశాము. ఇది వచ్చేసి దీంట్లో కొన్ని లాట్లు బాగాలేని లాట్లను రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ప్రాసెసింగ్ కూడా మొదలు పెట్టాము. నిన్నటి నుంచి లాస్ట్ ఇయర్ కరోనా వల్ల కొద్దిగా ప్రాసెసింగ్లు చేయక కొద్దిగా 17,000 క్వింటాలు మిగిలిపోయింది. అందుకొరకు అటువంటి ముందు జాగ్రత్త చర్య కొద్దిగా ఇప్పుడు ప్రాసెసింగ్ కూడా ముందుగా మొదలు పెట్టేసినాము. నిన్నటి నుంచి వచ్చేసి 2 షిఫ్ట్లు మొదలైనాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రాసెసింగ్ మొదలవుతుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే కొద్దిగా పేమెంట్లది బ్యాంకుల ద్వారా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మనకు 50,000 క్వింటాల వరకు ప్యాడీకి పేమెంట్లు ఇచ్చేసినాము. ఇంకొక 30,000 క్వింటాలు వచ్చేసి ప్యాడీకి పేమెంట్లు ఇంకొక 4 అంటే అమౌంట్ అయితే బ్యాంకులో ఉంది. బ్యాంకు ద్వారా రైతులకు వెళ్లాల్సిందే బ్యాంకులో కొద్దిగా సరిగా లేట్ అయిపోతుంది. అది కనీసం అంటే ఒక 20 రోజులు 25 రోజులు కూడా పడుతుంది. దానివల్ల బ్యాంకు వాళ్ళని వేరే బ్యాంకులో కూడా అప్రోచ్ అయ్యి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆ అమౌంట్ అయితే బ్యాంకులో ఉంది, ఎవరు రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒక 3-4 రోజులకు అటు ఇటు వచ్చేస్తుంది బ్యాంకుల ద్వారా. అది కాకుండా ఇప్పుడు ప్యాడీకి వచ్చేటప్పటికి అయిపోయింది. వేరుశనగ వచ్చేసి మన జిల్లాకు మొత్తం 84,000 క్వింటాల్లో అలాట్మెంట్ ఉంది. 84,000 క్వింటాల్లో మన జిల్లాలో వచ్చేసి 50,000 క్వింటాలు ప్రొక్యూర్ చేశాము రైతుల ద్వారా. 64 రూపాయల చొప్పున మనము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రొక్యూర్ చేశాము. ఈ 50,000 క్వింటాల్లో ఇప్పటికి వచ్చేసి 30,000 క్వింటాలు ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేసేసి ఆర్బీకేలకు పంపించాము. మిగతాది వచ్చేసి ఒక 16-17 వేల క్వింటాలు ఉంటుంది. అది కూడా ఈ 4-5 రోజుల్లో ప్యాక్ చేసి పంపిస్తాము.
పంపిస్తే రేపు 17వ తేదీ నుంచి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం సేల్ ప్రైస్ ఫిక్స్ అవుతుంది. దాని ప్రకారం ఆర్బీకేల ద్వారా మన జిల్లా రైతులకు చేస్తాము. ఈ వేరుశెనగ వచ్చేసి మనకు నాగలాపురము, పీలేరు, మదనపల్లి, కొత్తకోట, మొలకల చెరువు, పెద్దమండెము, వాయల్పాడు ఆ ఏరియాల్లో ప్రాసెసింగ్ అవుతుంది. మొత్తం 7 చోట్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఓన్లీ మనకు పేమెంటే కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల బ్యాంకుల సమస్య వల్ల కొద్దిగా పేమెంట్ ఇబ్బంది అవుతుంది. అది కూడా రెక్టిఫై చేస్తాము. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము రైతులను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి సేకరించి వేరే రైతులకు విత్తనం కింద ఇస్తాం కాబట్టి నాణ్యత గలది మాత్రమే మన దగ్గర తీసుకొస్తే వేరే రైతులు దాని గురించి మన రైతుల క్వాలిటీ బాగుందని చెప్పేసి మన రైతులు ఎటువంటి అపోహలు లేకుండా మంచి నాణ్యమైన విత్తనాలు మాకు ఇస్తే మేము అవే ప్యాక్ చేసి ఇవ్వగలమని కోరుతున్నాము. దయచేసి మా మన్నికను మన్నించి అందరూ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారు. సుబ్బరాజు నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో 5002వ ప్రదర్శనను ఆదరించాలని కోనేటి సుబ్బరాజు విజ్ఞప్తి చేశారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో గొప్ప పద్యనాటక ప్రదర్శన అహో ఆంధ్రభోజ మరియు దొందు దొందే సాంఘిక నాటక ప్రదర్శన ఆగస్టు 9న సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కళాకారులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సుబ్బరాజు నాట్యకళా పరిషత్ తిరుపతి వారు రాష్ట్ర దేశవ్యాప్తంగా అనేక నాటక ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నాము. అందులో భాగంగా 5002వ ప్రదర్శనగా అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ పద్య నాటకం మరియు దొందు దొందే సాంఘిక నాటిక రేపు సాయంత్రం మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 4:30 గంటలకు అహో ఆంధ్రభోజ శ్రీ కోనేటి సుబ్బరాజ మరియు రాత్రి 8 గంటలకు దొందు దొందే సాంఘిక నాటిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులు ఎప్పటిలాగానే విచ్చేసి మమ్మల్ని ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాము. గంటలకు అహో ఆంధ్రభోజ కోనేటి సుబ్బరాజ పద్య నాటకం మరియు రాత్రి 8 గంటలకు దొందు దొందే సాంఘిక నాటిక ప్రదర్శిస్తున్నాము. అహో ఆంధ్రభోజ మీకు అందరికీ తెలిసిందే. విజయనగర సామ్రాజ్య కాలంలో కళలు విరాజిల్లుతున్నాయన్న దానికి సాక్ష్యం ఇప్పటికీ మనకు తెలుస్తూనే ఉంది. అప్పుడు కవులు, కళాకారులు, నర్తకులు నృత్యాలతో నిరంతరం రతనాలు రాసులుగా పోసి అమ్ముతూ కళలన్నీ విరాజింపజేస్తున్నారు. అష్టదిగ్గజాల గొప్పతనాలు తెలియజేయుటకు మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరందరూ విచ్చేసి ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క గొప్పతనాన్ని, అష్టదిగ్గజాల యొక్క ఆ కళా ప్రాంగణాన్ని ఒకసారి మీరు నాటి విజయనగర సామ్రాజ్యాన్ని చూసేదానికి మిమ్మల్ని అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాము. రాత్రి 7 గంటలకు సభా కార్యక్రమం ఉంటుంది. కళాకారులను మీరందరూ ఆశీర్వదిస్తే త్వరలో మేము వెళ్ళి అమెరికాకు మాకు మీరందరూ ఆశీస్సులు అందించేట్లు ఉంటుందని సభాముఖంగా కోరుకుంటున్నాను. అధ్యక్షులు కోనేటి సుబ్బరాజు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్నికల ప్రజాస్వామ్యానికే ప్రమాదమని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఎన్నికల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదమని వందవాసి నాగరాజు తెలియజేశారు. పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఇందులో ఉన్నాయన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం హోంమంత్రి ఆదేశాలతో ఓటర్ల లిస్టును మార్చివేసి లక్షలాది మందికి ఓటు హక్కు నిరాకరించి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలనే పథకం ఈ ఎస్ఐఆర్ను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోందని, ఈ పథకం ఒక బీహార్కే కాదు రాబోయే రోజుల్లో దేశమంతా అమలు చేయడానికి కృషి చేస్తారని, దేశ పౌరులందరూ పార్టీలకు అతీతంగా వ్యతిరేకించాలని సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేడు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఈ ప్రత్యేక పరిశీలన లక్ష్యం ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే కాదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండా అమలులో ఇదొక కీలక పరిణామమని అన్నారు. ఈ ఈఎస్ఐ బీహార్కు మాత్రమే కాదు దేశమంతటా అమలు చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించడం అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన పౌరసత్వ చట్ట సవరణను సిఏఏ, జాతీయ పౌరసత్వ రిజిస్టర్, ఎన్ఆర్సీ, ఎన్ఐఆర్ పేరుతో దొడ్డిదారిన అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోందని అన్నారు. అందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుని బీజేపీ మతతత్వ అజెండాలో భాగంగా అమలు చేస్తున్న ఎస్ఐఆర్ను వ్యతిరేకించాలని ప్రజలకు సిపిఎం పార్టీ పిలుపునిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, ఎస్ జయచంద్ర, ఎం మాధవ్, పి బుజ్జి, పి రమేష్, బాదుల్లా, ప్రసాద్, రాము, సీను తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్రంలో, దేశంలో
ఒక దుర్మార్గమైన వైఖరిని తీసుకొని కొన్ని తరగతుల కొన్ని మతాల ప్రజానీకానికి తీవ్రమైన ద్రోహం చేయడానికి పూనుకునింది. దానికి గతంలో సిఏఏ అని చెప్పి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చి దీన్ని అమలు చేసి కొంతమందిని ఈ దేశస్తులు కాదని నిరూపించడానికి ప్రయత్నం చేసింది. అదే రకంగా పౌరులకు సంబంధించి రిజిస్ట్రీ పెట్టి ఎన్ఆర్సీ అని చెప్పి తీసుకొచ్చి దాని ద్వారా ద్రోహం చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. అప్పుడు దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మొత్తం కూడా దాన్ని తిప్పికొట్టడంతో అది మరుగున పడిన పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా తన యొక్క పబ్బాన్ని కడుక్కోవాలని చెప్పేసి తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో బీహార్లో ఎన్నికల్లో ఏదో ఒక పద్ధతిలో గెలవాలని ఆ బీహార్లో ఓటర్ల పరిశీలనకు కావాల్సిన పత్రాల కన్నా పౌరసత్వ నిరూపించడానికి కావాల్సిన పత్రాలు అడగడం అంటే 30 లక్షల మంది పైగా వలస కార్మికుల్ని వలసలు పోయిన వాళ్ళని ఈరోజు ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళని వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక బీజేపీ చర్యల్ని మనం ఎదుర్కోకపోతే మొత్తం ఈరోజు ప్రజాస్వామ్యమే కూలి అయిపోతుంది. ఆ రకంగా సిపిఎం చేస్తున్న ఈ పోరాటానికి అన్ని పక్షాలు కలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కేవలం తెలుగుదేశం మాత్రం ఈ రకంగా ఓటర్లకు సంబంధించి పౌరసత్వాన్ని అడగడం సరైనది కాదు అని చెప్పి తన అభ్యంతరాన్ని తెలియజేసింది. కానీ వైసీపీ ఈరోజు బీజేపీ తీసుకున్న వైఖరి మాదిరిగానే పౌరసత్వానికి సంబంధించి ఓటర్ల జాబితా పరిశీలనకు చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకించకుండా పోవడం శోచనీయం. ఈ సిపిఎం పార్టీ తెలియజేస్తా ఉంది, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు మొత్తం పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇటువంటి ఓటర్ల లిస్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఎందుకు ఇంత హడావుడిగా చేస్తున్నావు, నీకు నిజంగా మొత్తం వాళ్ళ ఆధారాలు చేయాలంటే ముందు నుంచే చేయాలి కదా. ఎన్నికల్లో ఈరోజు బీహార్లో ఓడిపోతున్నాం అనే ఉద్దేశంతో ఈ రకమైన చర్యలు చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన పరిస్థితి చూస్తే అందరికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మొత్తం ఎన్నికల్లో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈవీఎంలకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో అవన్నీ పరిశీలించి వాటన్నిటికీ పరిష్కారాలు చూపించి అవన్నీ నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషను ఈరోజు కొత్త వివాదాలకి తెరదీస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ఎన్నికల పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి. అతనికి సంబంధించిన నివాసం ఆధారంగా ఈ ఓటు హక్కు కల్పించాలి. లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేయాల్సి వస్తుంది. పార్లమెంట్లో చర్చకు కూడా బీజేపీ రావడం లేదు అని అంటే ఎంత అన్యాయంగా ఉందో ఇది తెలియజేస్తోంది. ఎన్నికల కమిషన్ తన పరిధిలో ప్రవర్తించాలని చెప్పేసి, లేకపోతే అది అబాస్ ఫాలో అవుతుందని చెప్పేసి సిపిఎం తరఫున నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. బీసీ నాయకుడు జగన్నాథం వారి ఇంటిలో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం మన భారతదేశంలోని మహిళలందరూ కూడా ఒక సంపద లాంటి వాళ్ళు కట్టుబొట్టు సాంప్రదాయానికి నిలయం. ఈరోజు మహిళలందరూ కూడా ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఉపవాసంతో అమ్మవారిని అన్ని విధాలుగా అలంకారం చేసి వాళ్ళ స్థాయి కొద్దీ వాళ్ళ ఇంట్లో ఏం కలిగిందో దాన్ని చేసి పెట్టుకొని అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం యొక్క ఫలితం ఏమనగా వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబంలో సాధక బాధకాలన్నీ పోవాలని, వాళ్ళు భార్యాభర్తలు బాగా అన్యోన్యంగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని. కాబట్టి ఈ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేస్తారు. కాబట్టి అందుకే ఇది వరలక్ష్మి వ్రతం అనిపించింది. ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో, ఈ వ్రతం ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు ఆరోగ్య ఐశ్వర్య భోగ్య భాగ్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్రతం ప్రతి సంవత్సరం కూడా అందరూ ఎప్పుడొస్తారని మహిళలందరూ ఎదురు చూస్తుంటారు. ఈ పండుగను కూడా మేమందరూ కూడా మా ఇంట్లో ఒక 50 మంది మహిళలతో కలిసి ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తీసుకొచ్చి దాని విలువలు అంటే ఏమిని స్వామి చెప్తే అందరూ చక్కగా విని ఈ పూజను మేమందరూ భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని ఈ మహిళల యొక్క ప్రాధాన్యత, ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విధానం మేమందరం తెలుసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా నేను కూడా చేస్తున్నాను. అందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వ్రతం చేయడం వల్ల చాలా చక్కగా ఆనందంగా హ్యాపీగా చక్కగా ఉన్నామని
మేము అందరికి తెలియజేసుకుంటున్నాను. జగన్నాథ్ తిరుపతి శివజ్యోతి నగర్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి పెరిందేవి సమేత శ్రీ వరదరాజుల స్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాదులు, స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం తిరుప్పావై అన్నకూటోత్సవ సేవ, వివిధ రకాల సుమధుర ఫలాలను రాసులుగా పోసి స్వామివారికి నివేదన చేశారు. అనంతరం ఆలయ వైష్ణవ ప్రధాన అర్చకులు శ్రీ 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 శ్రీనివాస భట్టాచార్య ఆధ్వర్యంలో స్వామివారికి ధూపదీప నైవేద్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గణేశాయన్మ. ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో అనుబంధ దేవాలయం ఉన్నటువంటి వరదరాజ స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అన్నకూటోత్సవం జరిపారు. మన స్వామివార్లకి అమ్మవార్లకి కలిపి ఈరోజు ఘనంగా ఈ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో కాణిపాకం చుట్టుపక్కల ప్రజలు, అదేవిధంగా ఉభయదారులు, గ్రామ సర్పంచ్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి, ఈ వ్రతానికి మన ప్రధాన అర్చకులు, అదేవిధంగా ఈ దేవాలయానికి సంబంధించిన అర్చకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాణిపాకమే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ దేవదేవుని యొక్క, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందారు. దీని తర్వాత అన్నకూట ఉత్సవంలో దేవునికి ప్రసాదంగా పెట్టినటువంటి అన్ని రకాల ప్రసాదాలు కూడా భక్తులకు వితరణ చేయడం జరిగింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానమునకు అనుబంధ దేవస్థానమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భముగా స్వామివారికి ఉదయం మహాస్నాపన తిరుమంజనము, సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించడం జరిగినది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నకూటోత్సవం, తిరుప్పావడ సేవ అంటారు. స్వామివారికి దాదాపు 200 కిలోల పులిహోరతో 7 గ్లాసులుగా పోసి స్వామివారికి నివేదన పెట్టి పంచభక్ష పరమాన్నముతో అనగా పులిహోర, దగ్ధోదనము, కేసరి, కదంబము, వడ, అప్పము, లడ్డు, నెయ్యి, జిలేబీ ఇలాంటి పదార్థాలతో స్వామికి నైవేద్యం పెట్టి భక్తులకు వితరణ చేయడం జరిగింది. భక్తులు, గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు, ఉభయదారులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ప్రసాద వితరణ జరుగుతున్నది. అందరూ ఆహ్వానితులే. జై శ్రీమన్నారాయణ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం, విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మి మండపం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా వరలక్ష్మి వ్రతం నోచుకున్న మహిళలు, పలు దేవాలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులు, క్రిక్కిరిసిన ఆలయాలు. రేణిగుంటలోని పలు బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ, లీగల్ అథారిటీ అధికారుల తనిఖీలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్న ఆహార పదార్థాల స్వాధీనం. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. 21 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.